మీరు ఒక్కసారి క్యూ న్యూస్ వేదికగా చూడండి. క్యూ న్యూస్ను కనుక ఓపెన్ చేసి చూస్తే తోటి జర్నలిస్ట్గా నాకు బాధ అనిపించేటటువంటి అంశాలు, కాకపోతే ఇక చెప్పక తప్పదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్క కామెంట్ కూడా ఎవరైతే జై మల్లన్న అన్నారో ఇవాళ నై మల్లన్న అనే పరిస్థితికి తీర్మాన మల్లన్న వచ్చిండు, చింతపండి నవీన్ కుమార్ వచ్చిండు అని అంటే ఆ పూర్తి బాధ్యత నవీన్ కుమార్దే. ఎందుకు నవీన్ కుమార్ చేసినటువంటి తప్పిదాలు ఏంది అని అంటే నవీన్ కుమార్ ఫస్ట్ చెప్పినటువంటి అంశాలు క్లియర్గా కూడా మీరు ఒకసారి గమనిస్తే గతంలో చెప్పినటువంటి క్యూ న్యూస్ వేదికగా ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా స్క్రోల్ చేసుకుంటూ కిందికి వెళ్ళిపోతే మీకు కనిపించేటటువంటి అంశాలు ఏంటంటే నవీన్ కుమార్ చెప్పిండు జై భీమ్ అని చెప్పిండు, ఈ దళితులను అందరినీ అట్రాక్ట్ చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. అదేవిధంగా పూలే అంబేద్కర్ సిద్ధాంతాలను ఫాలో అవుతాం మేము, పూలే అంబేద్కర్ వారసులం మేము అని చెప్పేసి మరి నవీన్ కుమార్ చెప్పినటువంటి అంశాలను దళిత బహుజన బిడ్డల మనసులో గెలుచుకునేటందుకు చాలా విశ్వ ప్రయత్నాలు చేసి పూర్తి స్థాయిలో గెలుచుకున్నాడు. దీనికి అంతటికి కారణం కూడా డాక్టర్ విశారదన్ మహారాజ్ దగ్గర ఉన్నటువంటి తెలివితేటలను, వాక్చాతుర్యాన్ని, ఆయనకు ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని, రాజకీయ ఎత్తుగడలను అంతా కూడా దోచుకొని నా దగ్గర నుంచి థెఫ్ట్ చేసిండని చెప్పేసి చాలా సందర్భాలలో విశారదన్ మహారాజ్ చెప్పిండు. విశారదన్ మహారాజ్ సంబంధించినటువంటి ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశాలు. వాస్తవానికి సొమ్మొక్కడిది సోకొకడిది అయితే ఎట్లా ఉంటుందో మరి తీర్మాన మల్లన్న చేసినటువంటి అంశాలు కూడా ఏది ఈ విశారదన్ మహారాజు ఎప్పుడైతే ఒక స్టెప్ తీసుకొని ఈ దళిత బహుజనులలో వాళ్ళ గుండెల్లో నిప్పురవ్వలు నింపాలి, వాళ్ళు ఇక్కడ కాదు ఉండవలసింది చట్టసభల్లో ఉండాలి అన్న అంశాలను వాళ్ళ తెలివితేటలను వాళ్ళందరికీ ప్రసాదించి వాళ్ళకు ఖచ్చితంగా వచ్చేటట్టు చేసి వాళ్ళను శక్తి సామర్థ్యాలను పెంచి వాళ్ళని ఒక సైన్యంగా చేసి వాళ్ళని బయటకు తీసుకొని రావాలి ఎన్నికల్లో అన్న ఆయన ఒక ఆలోచన కాస్త స్ప్లిట్ చేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి డైవర్షన్స్ అంతా, అక్కడ ఉన్నటువంటి ఫాలోవర్స్ని అంతా ఇక్కడ తెచ్చుకొని మరి చింతపండి నవీన్ కుమార్ గారు క్యూ న్యూస్ వేదికగా ఎత్తెచ్చగా మాట్లాడినటువంటి అంశాలు అయితే చాలా చూసినాం. మీరు ఎప్పుడైనా చూస్తుర్రా? గతంలో చూస్తున్నటువంటి ఇప్పుడు ఎంతమంది అయితే వీడియో చూస్తారో వీక్షకులారా, మిమ్మల్ని నేను ఒక అంశం అడుగుతాను, మీరు ఒక్కసారి చెప్పండి. మీరు ఈ చింతపండు నవీన్ పూలే సిద్ధాంతాలను, అంబేద్కర్ సిద్ధాంతాలను నేను ఫాలో అవుతాను, నేను పూలే అంబేద్కర్ వారసుని అని చెప్పినటువంటి అంశాలు, ఆ సందర్భంలో మాట్లాడినటువంటి ఈ విధంగా చెప్పినటువంటి అంశాలు మీరు చూసిర్రా? మీరు చూస్తే ఈ పొద్దు వార్తలు చదువుతున్నటువంటి చింతపండు నవీన్ కుమార్ గారు అదే విధంగా ఇవాళ వార్తలు చదువుతుండా? ఎప్పుడైనా మీకు పూలే అంబేద్కర్ వారసుని నేను మళ్ళీ చెప్పుకుంటా, నాకు ఈ అంగుంటే లాగుంటే సరిపోద్ది అన్నటువంటి తీర్మాన మల్లన్న చింతపండు నవీను ఇవాళ అంగిలాగుతోటే ఉన్నాడా? నాకు ఛాయ్కి పైసలు వేయండి, నాకు ఛాయ్కి తాగుకుంటా కదా, వాట్సాప్లో పైసలు వేయండి అని అంటాడు. వాట్సాప్లో ఇవాళ వచ్చింది, వాట్సాప్లో పైసలు వేసుడు. కానీ ఆ 4 ఏళ్ళ కింద 2018లో ఏడా ఉంది, అప్డేట్ లేదు. అప్పుడే వాట్సాప్లో పైసలు వేయని అన్నాడు. అంత అప్డేట్లు ఉన్నటువంటి వ్యక్తి చింతపండు నవీన్. సో వాట్సాప్లో, పేటిఎంలో, ఫోన్పేలలో 5 రూపాయలు వేయరు, మీరు ఛాయ్ దాకా పైసలు వేయరు అన్నటువంటి చింతపండు నవీన్ ఇవాళ ఏ రేంజ్లో ఉన్నాడు? సో ఒక తోటి జర్నలిస్ట్గా ఎదగడంలో తప్పులేదు, నేను నిజంగా చెప్తా ఉన్నా, తోటి జర్నలిస్ట్గా చెప్తా ఉన్నా. నవీన్ ఎదిగినందుకు, నవీన్ అట్లా ఎమ్మెల్సీగా పోటీ చేసినందుకు, గతంలో పోటీ చేసినందుకు, ఇప్పుడు పోటీ చేసినందుకు, ఈవెన్ ఇవాళ గెలిచినా కూడా నాకు పెద్దగా కుప్పం అనేది ఉండదు. నాలాంటి వాళ్ళకు, ఇక్కడ స్టూడియోకి వచ్చినటువంటి వాళ్ళకు, లేకపోతే నాకు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వాళ్ళకు చాలామందికి ఉన్నటువంటి ఈయన మీద కోపం ఏంటంటే మోసం చేసిండు. నిజంగా వాస్తవానికి నేనైతే మిమ్మల్ని ఎన్నడూ అడగలే, నాకు ఛాయ్ దానికి పైసలు ఏరే, నాకు అంగుంటే లాగుంటే సరిపోద్ది, నాకున్నంతలో నేను బట్టలు వేసుకుంటున్నా, నాకున్నంతలో నేను ఉంటున్నా, మీకు నాణ్యమైన సమాచారం ఇచ్చేందుకు. నాకు ఉన్నా లేకుండా నేను కష్టపడుతూనే ఉంటా, కష్టం చేస్తూనే ఉంటా మీకోసం. బట్ ఈయన ఏం చేసిండు అంటే జనాల సొమ్మును పోగు చేయడం కోసం, జనాలకు నాకు ఏం లేదు మీరు ఇస్తేనే ఇక నా బతుకు అన్నట్టుగా చెప్పుకోండు. ఇలా నీకు ఏం లేని కాంచెల్లి అన్నీ ఉన్న కాడికి వచ్చినావు, నువ్వు ఎంతమందిని ఆదుకున్నావు ఒకసారి చెప్పు. ఎంతమందిని ఆదుకున్నావు అంటే నేను నిజంగా ఫ్లాట్ అయినా ఒక అంశం ఏం చెప్పినానంటే, నవీన్ మొన్న మాట్లాడుకుంటా హాస్పిటల్లో నాకు వాస్తవానికి నాకు కన్నీళ్ళు వచ్చేటటువంటి అంశం ఏంటంటే, నవీన్కు ఉన్నటువంటి 2 కుమార్తెల విషయంలో చాలా అంటే వాళ్ళకు కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సో వాళ్ళు బాగుండాలని నేను 100 సార్లు 1000 సార్లు మొక్కినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, అటువంటి వాళ్ళని చూసి అంటే వాళ్ళ కూతులకు ఉన్నటువంటి కష్టము వేరే వాళ్ళకు రాదని చెప్పేసి ఆపరేషన్లు చేయించినాం. ఎంతమందికి చేయించినావు ఒకసారి ఆలోచించుకున్నావు, ఎంతమందికి చేయించినావు ఒకసారి ఆలోచించు. నీకు పడ్డ డబ్బెంత? నువ్వు మొన్నటిదాకా కూడా కింద స్క్రోలింగ్లు ఇచ్చుకున్నావు. నువ్వు నాకు అమౌంట్ కావాలి, అమౌంట్ వేయుండ్రి, నేను ఇంకా డెవలప్ చేసుకుంటా, నేను ఇంకా నాణ్యమైన సమాచారాన్ని ఎక్కడ ఇచ్చినావు నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. నువ్వు ప్రశ్నించుకున్న తర్వాత నువ్వు వీటికి అన్నిటికీ సమాధానం చెప్పేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నానంటే, నువ్వు ఒక్కసారి నువ్వు నీ ఆత్మపరిశీలన చేసుకో. ఏం చేసినావు నువ్వు?
సిద్ధాంతాలు అంటివి, జైభీమ్ అంటివి, పూలే అంబేద్కర్ వారసున్నంటివి, ఛాయ్ సుక్కకు పైసలు వేయరంటివి, మీరు ఛాయ్ తాగే పైసలు వేయరంటివి, అంగిలాగు సిద్ధాంతం అంటివి, ఇక నోటికొచ్చింది దోస్తివి. వెనకట కేసీఆర్ ఎట్టయితే మాట్లాడిండో అంతకు మించి మాట్లాడుతుంది. మాట్లాడినందుకు నిన్ను గుండెల్లో పెట్టుకుంది దళిత బహుజనులు పెట్టుకున్నాడు. ఇవాళ దళిత బహుజనుల పరిస్థితి ఏంటంటే, నువ్వు ఒక దళిత బహుజనుని అన్న నువ్వు పెద్ద స్థాయికి తీసుకురాగలిగినవా? నేను ఒకటి అడుగుతా ఉన్నా, నువ్వు తీసుకురాగలిగినవా? ఒక క్వశ్చన్ మార్క్ ఇది. ఇంతవరకు కూడా ఆ యూనివర్సిటీలో పనిచేసినామంటే ఒక సుదర్శన్ బ్రదర్ సుదర్శన్ తప్పించి ఆ సుదర్శన్ కూడా వార్తలు చదువుతూ ఉంటే అసలు ఒక టాయ్ లెక్క బిహేవ్ చేపిస్తూ ఉంటాడు. ఎందుకు? ఇప్పుడు నువ్వు లేకపోతే ఇలా వార్తలు చదువుతున్నటువంటి వ్యక్తి సుదర్శన్ యథేచ్ఛగా మంచిగా చాకచక్యంగా చదువుతూ ఉన్నాడు, మంచి సబ్జెక్ట్ని ఇస్తూ ఉన్నాడు. ఆ సుదర్శన్ కూడా నువ్వు వార్తలు చదివేటప్పుడు తొక్కే ప్రయత్నం చేసి ఏడావిడి మంచిగా మాట్లాడతాడు, నేను మాట్లాడితే నాకున్న వ్యూవర్షిప్ అంతా వినిగిపోతుంది. అంత పార్షియాలిటీ ఉంటుంది. సో దయచేసి అంటే నువ్వు మంచి వ్యక్తిగతంగా విమర్శిస్తలేము, నువ్వు చేసిన పద్ధతులను విమర్శిస్తున్నావు. తీర్మానం మళ్ళీ అంటున్నా అనేటోడు, చింతపండు నమ్మిన అనేటోడు మంచోడే కావచ్చు, నేను కాదన్ను. బట్ ఏంటంటే నువ్వు వ్యక్తిగతంగా కాకుండా రాజకీయం అనే దాంట్లోకి వచ్చిన తర్వాత, రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విమర్శను నువ్వు ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత పూర్తి స్థాయిలో నీ పైన ఉంటుంది. ప్రతి ఒక్క అంశం పైన నువ్వు మాట్లాడినటువంటి దానికి నువ్వు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకు అంటే గతంలో చెప్పినటువంటి అంశాలను నువ్వు ఫాలో కావాలి కదా ఫస్ట్. సరే, ఆ ఫాలో అయిన తర్వాత నువ్వు ఇప్పుడు చేయబోయే అంశాలను ఫాలో అవుతావు అన్న నమ్మకం తెలంగాణ ప్రజలకు, మిమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి పట్టభద్రులకు మీరు నమ్మకం కలిగించాలి కదా. సో అందుకోసం నేను ఈ అంశాలు మాట్లాడుతూ ఉన్నా. దయచేసి ఒకవేళ ఈ వీడియో కనుక మీరు చూస్తే ఒక కక్షలు పెంచుకొని గతంలో మాట్లాడినట్టు వీడు ఇది వాడు అది కాదు పద్ధతి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సో వీడు చెప్పిండు ఆ దాంట్లోకించి ఇన్ని తప్పిదాలు ఉన్నాయి లేనా దాంట్లో అని చెప్పేసి నువ్వు కరెక్ట్ చేసుకో. నేను గిన్ని మిస్టేక్లు చెప్పినా అవును కదా, నేను పూలే అంబేద్కర్ వారసున్నానని నేను బిహేవ్ చేసినా, నాకేం లేనప్పుడు అట్లనే బిహేవ్ చేసిన. కానీ ఇలా కారు, బంగ్లా, ఇల్లు, కథ, వ్యవహారం అంతా వచ్చిన తర్వాత నేను ఇట్లనే ఉన్నా. నేను పార్టీలలో ఎందుకు మారుతా ఉన్నా? పూలే అంబేద్కర్ అనే వ్యక్తుల సిద్ధాంతాలను నమ్మినోడు, వాళ్ళ వారసులం అన్నోళ్ళు ఇట్లా పార్టీలు మారుతాడా పదవుల కోసం? ఇటువంటి అన్నీ కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి మీరు జర్నలిస్ట్గా ఉంటేనే ఇవాళ అంటే ఎవరు అవునన్నా కాదన్నా కూడా తీర్మానం మల్లన్న అనేటోడు ఎవరు ప్రశ్నించడం స్టార్ట్ చేసిండు వాస్తవానికి. సరే, అట్లనే ఉంటే ఇవాళ నాలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. మీరు ఒక్కసారి చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరూ కూడా ఒకసారి గమనించండి.